వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు మనం కంప్యూటర్ యొక్క మెమరీ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. మెమరీ పైన ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో కూడా క్వెషన్స్ అడిగారు కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను. కంప్యూటర్ సబ్జెక్ట్ కొత్తగా నేర్చుకునేటువంటి వాళ్ళకి ఎలాంటి టెన్షన్ పడకండి. ఓకే. వర్రీ కూడా కావద్దండి. ఎందుకంటే నేను ఇక్కడ చాలా ఈజీగా ఈ టెక్స్ట్‌ని మీకు డిస్‌ప్లే చేస్తాను. అలాగే మీరు అక్కడ నోట్స్ ఉంటే నోట్స్ రాసుకోండి. లేకపోతే స్క్రీన్ పైన చదవండి. స్క్రీన్‌ని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఓకే. క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా షార్ట్ క్వెషన్. చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇందులో చూయించేటువంటి డయాగ్రామ్‌ని మీరు బాగా గుర్తుపెట్టుకొని దాని గురించి రాసినా కూడా మీకు మాక్సిమం మార్క్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి. ఓకే. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్ మెమరీ యూనిట్. కంప్యూటర్‌లో మెమరీ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అది ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తుంది కదా! దీని గురించి డెఫినిషన్ చూద్దాం. ది స్టోరేజ్ మెమరీ యూనిట్ ఆఫ్ కంప్యూటర్ holds data and instructions that are entered through the input unit before they are processed. Memory unit saves the data for later use. There are two types of memories are there. ఓకే. మెమరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే కంప్యూటర్‌కి మనం ఇచ్చేటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆదేశాలు అది తీసుకొని అయితే ఇన్‌పుట్ ద్వారా మనం ఏదైతే ఇచ్చామో అది కూడా తీసుకొని ప్రాసెస్ చేయడానికి ముందు మనకు అది చూయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇక్కడ మీ కంటికి కనిపించేటువంటి ఈ టెక్స్ట్‌ని టైప్ చేశాననుకోండి. ఇది ఇంకా సేవ్ కాలేదు. సేవ్ కాలేదు, ప్రాసెస్ కూడా కాలేదు. అలా చేయడానికి ముందు మీకు చూపిస్తుందనమాట. అంటే ఇలా స్క్రీన్ పైన చూయించాలన్నా కూడా దానికి కొంత మెమరీ అవసరం కదా! అలాంటిదే ఈ కంప్యూటర్ మెమరీ. ఓకే. మెమరీ అనేది మనకు 2 టైప్స్ ఉంటుంది. 2 టైప్స్ ఉంటుంది. మనిషి ఏ విధంగా అయితే మనం గుర్తుపెట్టుకుంటామో, అదే విధంగా కంప్యూటర్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే దానికి మెమరీ యూనిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మనం కూడా కొన్ని పర్మనెంట్‌గా గుర్తుపెట్టుకుంటాం. కొన్ని చూసి అలా వదిలేస్తాం. అలాగే కంప్యూటర్ కూడా 2 రకాలుంటాయి మన మాదిరిగా. ఓకే. ఆ 2 ఏంటి అంటే ఒక డయాగ్రామ్ చూపిస్తాను ఇక్కడ. డయాగ్రామ్‌ని జాగ్రత్తగా గమనించండి. ఓకే. మెమరీ అనేది 2 రకాలు. ఒకటేమో ప్రైమరీ మెమరీ, ఇంకోటేమో సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీలో మరికొన్ని రకాలున్నాయి. అది రిజిస్టర్స్ అని, క్యాచ్ మెమరీ అని, ర్యామ్ అని, రోమ్ అని చెప్పేసి. అయితే రోమ్‌లో మరి 2 రకాలున్నాయి. ఇది అడ్వాన్స్‌డ్ రోమ్స్ అన్నమాట. పీరోమ్ అని చెప్పేసి, ఈరోమ్ అని. ఓకే. ప్రైమరీ మెమరీలో 4 ఉన్నాయి. అవేంటంటే రిజిస్టర్స్, క్యాచ్ మెమరీ, ర్యామ్, రోమ్. ఓకే. ర్యామ్ అంటే రాండమ్ యాక్సెస్ మెమరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఒక స్క్రీన్ పైన చూపిస్తుంది. ఓకే. ర్యామ్ చాలా టెంపరరీగా ఉంటుంది. ఇక సెకండరీ మెమరీకొస్తే హార్డ్ డిస్క్ ఒకటి, ఎస్ఎస్‌డి ఒకటి, ఆ తర్వాత ఫ్లాపీ డిస్క్. ఓకే. ఇక్కడ హార్డ్ డిస్క్, ఎస్ఎస్‌డి అనేది చాలా అడ్వాన్స్ ఇక్కడ. సాలిడ్ స్టేట్ డిస్క్ అన్నమాట. ఇది ఇప్పుడు ప్రెజెంట్‌గా చాలా కంప్యూటర్స్‌లో ఉపయోగిస్తున్నారు. ఓకే. తర్వాత ఫ్లాపీ డిస్క్ అనేది ఇది ఓల్డ్ మోడల్. ప్రెజెంట్‌గా దీన్ని యూజ్ చేయట్లేదు. ఓకేనా. ఇవి మెమరీలో ఉన్నటువంటి రకాలు. మరొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెమరీ 2 రకాలు. ఒకటి ప్రైమరీ మెమరీ, ఒకటి సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ రిజిస్టర్, క్యాచ్ మెమరీ, ర్యామ్, రోమ్ అండ్ ఈపీరోమ్ అండ్ ఈపీరోమ్. ఇక్కడ సెకండరీ మెమరీలో హార్డ్ డిస్క్, ఎస్ఎస్‌డి అండ్ ఫ్లాపీ డిస్క్. ఓకే. వీటి గురించి చూద్దాం. ఇవి 2 రకాలు కదా! ప్రైమరీ మెమరీ అంటే ఏంటి అంటే ది మెమరీ is also called as a main memory. This memory is expensive and fast compared to secondary memory. Therefore, most computers have limited memory. A primary memory divided into some parts as follows: registers, cache memory, RAM and ROM. ఓకే. ఇది ప్రైమరీ మెమరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్‌కు. ఇది చాలా కాస్ట్‌లీ అండ్ ఇది చాలా ఫాస్ట్‌గా కూడా పనిచేస్తుంది. ఓకేనా. చాలా స్పీడ్‌గా ఇచ్చిన డేటాని వెంటనే తొందరగా కంపేర్ చేసుకొని మనకు రెస్పాన్స్ ఇస్తుందన్నమాట. ఇందులో రకాలు ఏంటంటే రిజిస్టర్స్, తర్వాత క్యాచ్ మెమరీ. ఇవంటే ఏంటో చూద్దాం. రిజిస్టర్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దే హావ్ ద లీస్ట్ కెపాసిటీ స్టోరింగ్ ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. ఈ రిజిస్టర్స్ అనేటువంటి కంప్యూటర్‌లో ఉంటాయి. ఇందులో చాలా తక్కువ మెమరీ ఉంటుందన్నమాట. చాలా చాలా తక్కువ మెమరీ ఉంటుంది. ఇది చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ మనం స్టోర్ చేయగలుగుతాం. ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌కి అనుసంధానమై ఉంటుంది. తర్వాత క్యాచ్ మెమరీ. క్యాచ్ మెమరీ అంటే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ మెమరీ ఆఫ్ హై స్పీడ్ మెమరీ. మెమరీ ఏంటంటే హై స్పీడ్ అన్నమాట. ఏ కంప్యూటర్‌కి అయితే క్యాచ్ మెమరీ ఎక్కువగా ఉందో అది చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది. ఓకేనా. దట్ ఏ ప్రాసెసర్ కెన్ యాక్సెస్ మోర్ రాపిడ్లీ థాన్ RAM. Cache memory is a place closer to CPU where the computers can temporarily store blocks of instructions most often. ఓకే. మనం ఇచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని టెంపరరీగా అవి క్యాచ్ చేసుకొని అక్కడ సేవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి మెమరీని క్యాచ్ మెమరీ అంటారు. ఆ తర్వాత ర్యామ్ చూద్దాం.
It is called as random access memory. All instructions given by the user are stored temporarily in this chip. ఈ ర్యామ్ అనేది ఒక చిన్న చిప్ లా ఉంటుందన్నమాట. ఈ చిప్ లో మనం టెంపరరీగా ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. దిస్ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ టెంపరరీ మెమరీ. దీన్ని మనం తాత్కాలికమైనటువంటి మెమరీ లేదా టెంపరరీ మెమరీ అని కూడా అంటారు. బికాస్ ద డేటా ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్స్ ఆర్ లాస్ట్ వెన్ ద పవర్ ఈస్ గాన్. We also called as a volatile memory. ఓకే, ఇది చాలా టెంపరరీ మెమరీ. మనం కంప్యూటర్ టైప్ చేసేటప్పుడు సడన్గా కరెంట్ పోయింది అనుకోండి, ఇది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఇది సేవ్ కాదనమాట. మనం ఏదైతే టైప్ చేసామో అదే చూపిస్తూ ఉంటుంది. ఓకే, సేవ్ చేయడానికి ముందు మనకు చూపించేటువంటిదంతా కూడా ర్యామ్. ఓకే, ఇది టెంపరరీ మెమరీ, ఇది పర్మనెంట్ మెమరీ కాదు. సో ఇది కంప్యూటర్ పవర్ వెళ్ళిన వెంటనే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిందంటే కంప్యూటర్ ఇక ఇది కనిపించదు. ఇక రోమ్ చూస్తే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ. ది ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్స్ గివెన్ బై కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ స్టోర్డ్ ఇన్ దిస్ చిప్. That is BOIS. Information is stored in this chip. The instructions stored in this ROM are pre-written and can't be changed by the user. ఇక్కడ రోమ్ అనేటువంటిది ఒక పర్మనెంట్ మెమరీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇందులో రాయపడి ఉంటాయి అన్నమాట. ఈ చిప్లో ఈ యొక్క చిప్లా ఉంటుంది, స్క్వేర్ టైప్. ఇందులో అన్ని ప్రోగ్రామ్స్ రాసి ఉంటారు. ఇక్కడ రాసినటువంటి వాటిని మనం ఏ విధంగా చెరపలేము, అలాగే చేంజెస్ కూడా చేయలేము. ఓకే, ఇన్ దిస్ స్టాటిక్ మెమరీ చిప్స్ ఆర్ యూజ్డ్ టు, సో ఇట్ ఈస్ ఓన్లీ రీడబుల్ మెమరీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ పర్మనెంట్ మెమరీ ఆర్ నాన్ వాలటైల్ మెమరీ. నౌ ఇట్ ఈస్ వీ హ్యావ్ PROM అండ్ EPROM ప్రోగ్రామబుల్. ఓకే, ఇక్కడ ఈ రోమ్లో రాసినటువంటి ప్రోగ్రామ్స్ని మనం ఎప్పుడు చెరపలేమని చెప్పాం కదా. ఇది యూజర్ ఏ విధంగా మార్పు చేయలేడు కాబట్టి ఇది రీడ్ ఓన్లీ మెమరీ అంటారు. అయితే ప్రస్తుతం అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ వచ్చాయి. అంటే మనం కొన్ని ప్రోగ్రామ్స్ని మార్చి పెట్టుకోవచ్చు. అలాగే EPROM అని కూడా వచ్చింది. అంటే ఇది కొన్ని ప్రోగ్రామ్స్ని ఎరేజ్ చేయొచ్చు కూడా. ఓకే, అలాంటిది ఇక్కడ. ఓకే, EPROM PROM అనేటువంటి ఇవి. ఆ తర్వాత సెకండరీ మెమరీకి వచ్చి చూస్తే secondary memory or slower in speed and cheap in cost compared to primary memory. This memory is used to store large amount of data or programs, documents, database, etc. The programs that we run on the computers are first transferred to primary memory before its execution. Some of the secondary memory devices are explained below here. Okay, ఇక్కడ సెకండరీ మెమరీ ఏంటంటే ఇది చాలా స్లోగా పనిచేస్తుంది. ప్రైమరీ మెమరీ కంటే ముందు ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే, ఇందులో కూడా మనం డాక్యుమెంట్స్ సేవ్ చేసుకుంటాం, ప్రోగ్రామ్స్ సేవ్ చేసుకుంటాం, డేటాబేస్ అంతా కూడా మనం ఇందులోనే సేవ్ చేసుకుంటాం. ఓకే, ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని సేవ్ చేసుకుంటుంది అనమాట. ప్రైమరీ మెమరీలో మనం తక్కువ స్టోర్ చేస్తే ఇందులో కొన్నిసార్లు 1 TB దాకా కూడా ఉండొచ్చు. అన్లిమిటెడ్గా ఇక్కడ ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. ఓకేనా, ఇది అయితే ఇందులో రకాలు ఉన్నాయి. అదేంటంటే హార్డ్ డిస్క్ ఒకటి. హార్డ్ డిస్క్ ఈజ్ ఎ ప్రైమరీ ఆన్లైన్ సెకండరీ స్టోరేజ్ డివైస్. దీస్ ఆర్ మేడ్ ఆఫ్ రిజిడ్ మెటల్. ఓకే, ఇది చాలా గట్టిగా అల్యూమినియం మెటల్తో తయారు చేసి ఉంటుందన్నమాట. మనకు సెల్ ఫోన్ బ్యాటరీ ఏ విధంగా అయితే ఉంటుందో దాని కోటింగ్ తీస్తే లోపల వైట్ సిల్వర్ కలర్, ఆ విధంగా ఈ హార్డ్ డిస్క్ ఉంటుంది. ఒక పెద్ద బాక్స్ అనమాట. ఓకే, బాక్స్లో ఉంటుంది. మీరు కంప్యూటర్ CPU ఓపెన్ చేస్తే అక్కడ కనిపిస్తుంది ఒక హార్డ్ డ్రైవ్ ఉంటుంది. ఓకే, హార్డ్ డిస్క్. ఓకే, దాన్ని హార్డ్ డిస్క్ అంటారు. ఇక్కడ ఇది ఎక్కడ నుంచి సైజ్ ఎలా ఉంటుందంటే 1 to 14 ఇంచ్ ఉంటుంది డయామీటర్లో. ఆ తర్వాత మెమరీ సైజ్ దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే అప్ టు 1 TB 1 టెరాబైట్ దాకా ఉంటుంది. ఇది టెరాబైట్ అంటే హైయెస్ట్ అనమాట. ఇంకోటి కూడా ఉంది ఫెటాబైట్ అని చెప్పేసి, బట్ ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటిది 1 TB. ఇప్పుడు 1 MB 1 GB 1 TB ఇలా అనమాట. MB కంటే GB ఎక్కువ, GB కంటే TB ఎక్కువ. అంటే 1 TB అనమాట. ఇక్కడ ఫ్లాపీ డిస్క్ ఇంకొకటి. ఏ ఫ్లాపీ డిస్క్ ఈజ్ ఎ ఫ్లాట్ సర్క్యులర్ పీస్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ కోటెడ్ మ్యాగ్నెటిక్ ఆక్సైడ్. ఇట్ ఈస్ కవర్డ్ విత్ ఏ స్క్వేర్ ప్లాస్టిక్ వినైల్ జాకెట్ ఓవర్ కవర్. ఇది మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయట్లేదు. ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే DVDs తర్వాత CDs వచ్చాయో వీటిని వాడడం అనేది మానేశారనమాట. ఓకే, మీరు ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు ఈ ఫ్లాపీ డిస్క్తో పాటు DVD, CD కూడా రాయండి. అలాగే పెన్ డ్రైవ్ కూడా దీని కిందికి వస్తుంది. ఇంకొకటి మేజర్ థింగ్ ఏంటంటే SSD అని నేను అక్కడ క్లాసిఫికేషన్లో చూపించాను కదా, SSD కూడా రాయండి. SSD కూడా ఒక మెమరీ అనమాట. ఇది
ఓకే. ఏమేమి రాస్తారంటే మీరు దీంట్లో అడిషనల్‌గా ఎస్ఎస్‌డి రాయండి. ఓకే. ఎస్ఎస్‌డి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పెన్ డ్రైవ్. ఓకే. పెన్ డ్రైవ్ మనం యూజ్ చేసాం కదా! పెన్ డ్రైవ్. ఈ పెన్ డ్రైవ్ కూడా మనకు ఈ సెకండరీ మెమరీ కిందకే వస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఈ మెమరీకి సంబంధించినటువంటి డివైసెస్ ఇవి. ఓకే. మీరు ఎగ్జామినేషన్‌లో అడిగినప్పుడు వీటికి ఆన్సర్స్ ఈ విధంగా హెడ్డింగ్స్ పెట్టి రాసేయండి. చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళకి షేర్ చేసి మీరు హెల్ప్ చేయండి. అలాగే మీకు కొద్దిగా యూజ్‌ఫుల్ అయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకి కూడా చెప్పండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. అప్పుడే మీకిది కనిపిస్తుంది కదా! సో, ఇది అన్నమాట. ఎడ్యుకేర్ మీకెప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే క్లాసెస్‌కి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ అరచేతుల్లోకి పెట్టడానికి ఎడ్యుకేర్ ఎప్పుడుకు సిద్ధంగా ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దానికి ఆన్సర్ ఇస్తాను. ఓకే. ఇంక ఏ టాపిక్ కావాలన్నా కూడా దాంట్లో మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకే. థాంక్ యూ.